సమీరా సమీరా దా దా దా, దించు. ఆ, సమీరా పూలు తాజాగా మత్తుగా భలే ఉన్నాయి. ఈ పువ్వులు సరిపోతాయా దర్శన్? ఆ, ఈ పూటకి సరిపెట్టుకుందాం. కావాలంటే మరో నైట్కి ఆ, మరిన్ని ఎక్కువ ప్లాన్ చేసుకుందాం. ఏమంటావు? ఏవండి, అసలు ఏమనుకుంటున్నారు మీరు? నాకు అర్థమైంది. కావాలనే నన్ను మండించడానికే కదా మీరు ఇవన్నీ చేస్తున్నారు. కావాలనా? ఛ, 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 ఛ. నా టైం నీకోసం వేస్ట్ చేసుకునేంత విలువ నీకుందనుకుంటున్నావా? హ, నీకంత సీనే లేదు. ఇది ముందు నుంచే మా ఇద్దరి ఫస్ట్ నైట్ కోసం చేసుకున్న ప్లాన్. నీకు ఇక్కడ బోర్ కొడుతుందేమో. టైంపాస్ కావడానికి ఒక మంచి క్రియేటివ్ వర్క్ చెప్తాను, అది చేస్తావా? ఏంటి మాట్లాడుతుంటే అలా వచ్చేసావు? ఏంటా చూపు? ఓ, నేను కట్టిన తాళిని మెళ్ళో ఉంటే ఆ, మరి సమీరతో ఫస్ట్ నైట్ ఏంటి అంటావా? ఈ బంధానికి ఈ బంధానికి ఏంటి సంబంధం? మనసు మనసు కలిసిన చోట ప్రేమ ఉంటుంది, బంధం ఉంటుంది. అదే ఇద్దరిని ఒకటిగా కలుపుతుంది. ఈ రాత్రి మా ఇద్దరిని కలిపే బంధం కూడా అదే. మరి నీకు నాకు మధ్య ఏముంది? కాపురం చేసి నీ కోరిక తీర్చాలి అనే కాన్సెప్ట్కి మన మధ్య ఈ తాళి అనే ఆర్నమెంట్ తప్ప ఇంకా వేరే కారణం అంటూ ఏముంది చెప్పు? వద్దన్నా వినకుండా ఇక్కడి వరకు వచ్చావు కదా. మా హనీమూన్ వేడుకలు చూస్తూ కన్నుల పండగ చేసుకో. మీరు చెప్తున్నది వేడుక కాదండి, అదొక దరిద్రం, విచ్చలవిడితనం. ఇటువంటి చండాలమైన ఆలోచనలు అత్తయ్య గారి పెంపకంలో మీకొచ్చాయంటే నేను నమ్మనుగాక నమ్మను. ఖచ్చితంగా ఇదంతా దీని బుర్రలో నుంచి వచ్చింది. ఇదే మిమ్మల్ని పూలు పాలు అంటూ పవిత్రమైన మీ మనసుని పరమ నీచంగా నా ముందు ప్రవర్తించేలాగా చేస్తుంది. ముందు ఈ దరిద్రాన్ని తీసి బయటపడేయాలి. మీరు తెచ్చిన ఆ పువ్వులు దీన్ని చంపి దీన్ని శవం మీద వేస్తాను. ఆగు! చేసిన ఏకపాత్రాభినయం చాలు. ఇక్కడ నువ్వెన్ని నటనాయకి వేషాలు వేసినా గదిలో జరగాల్సింది దేన్ని నువ్వు ఆపలేవు. దీన్నే కాదండి, దేన్ని ఎవరు ఆపలేరు. విధి ఏది రాస్తే అదే ఫలితం ఉంటుంది. ఇవాళ నేను మీ జీవితంలో ఉన్నాను అంటే దీనికి ఎప్పటికీ మీ పక్కన స్థానం లేదు అని అది గుర్తుంచుకోండి. అయినా ఇల్లు అలగ్గానే పండగ కాదు, పూల బుట్టలు రాగానే శోభనం జరిగిపోదు, అది తెలుసుకో. అవును, కరెక్టే. పూల బుట్టలు రాగానే శోభనం ఎలా అవుతుంది? రూమంతా అలంకరించాలి కదా. మేము పని మీద బయటకెళ్తున్నాం, వచ్చే లోపల చక్కగా డెకరేట్ చేసి పెట్టు. మొగుడి సంతోషం కోసం. దర్శన్ సమీరాల శోభనం గదిని అలంకరించిన శరణ్య. ప్రోమో
అత్తిరిపోద్ది. పద సమీరా. ఓరు దేవుడా, నల్ల మట్టి బురదేసి ఒళ్ళంతా రాస్తే గాని ఈ పట్టిన దురద పోయేలా లేదు. ఎట్లాంటి శిక్ష పగలకు కూడా పడకూడదు. బా ఇదిగో అబ్బి, ఈ తోటకూర కట్ట ఎంత? కట్ట 20 రూపాయలమ్మ గారు. ఆ? 20 రూపాయలా? దానికి మా ఊళ్ళో ఒక పెద్ద బుట్ట వచ్చుద్దిగా. అయితే వెళ్ళి నాకు ఆ బుట్ట పట్టుకురండి. ఆ? ఈ తూరు పోయినప్పుడు తెస్తాలే. ఆ. బాబాబు ఇవి నేడాను చూసి ఉండవా? చూడలేదు. చూడలేదా? సరే గాని ఈ వంకాయలు ఎట్టా ఇస్తాండవు? కిలో 120 అమ్మా. కూరగాయలా ఇవి? ఎంత క్రూరంగా ఉండయింది ధరలు. వీటిని మనం తినాలా, ఇవి మనల్ని తినాలా? ఏం అర్థమై చావట్లే. కాంచు, ఎన్నేళ్ళయింది నేను చూసి. నువ్వు ఇప్పుడు ఎట్ట ఉండవు కూడా నాకు తెలీదు. నిన్నొదలే ఈ దెబ్బలన్నింటికి ప్రతీకారం తీర్చుకుంటానే. కొంచెం తగ్గించుకొని 1 కిలో ఇచ్చే. 1/2 కిలో ఇమ్మంటారా? తగ్గించుకోమంటాంది తూకం కాదబ్బి. ఏంది తగ్గేదిలే అంటాండవా? సర్లే, ఏం చేద్దాం, ఇచ్చి తగలడు. ఇవ్వు. సార్, ఏంటి? ఈవిడ మా ఆవిడ సార్. అయితే నన్నేం చేయమంటావు? నన్ను మోసం చేసి వదిలేసిపోయిండదు సార్. ఎక్కడికి పారిపోయింది? తెలిస్తే అక్కడికే వెళ్తాను కదా సార్. దీన్ని మీరు ఎక్కడైనా చూసుంటే కాస్త చెప్తారేమోనని జస్ట్ ఆస్కింగ్ సార్. ఒక్కసారి చూడండి సార్. ఆవిడ ఎలా ఉంటుంది? ఈ ఫోటో మాదిరి ఉంటుంది సార్. సేమ్ ఫేసు. అడిగేది నలుపా, తెలుపా, ఎరుపా అని. ఇవేవి కాదండి, చామన ఛాయే సార్. అంటే ఆవిడ నీ కంటికి కనిపించట్లేదని వెతుకుతున్నాను అంటున్నావు. కరెక్ట్ సార్. ఆవిడ నా కంటికి కనిపించకుండా దొంగలా తిరుగుతుండాది సార్. మీరు పోలీస్ కదా సార్, కాస్త కనిపెట్టి చెప్తారని చిన్ని ఆశ సార్. ఈ చిన్నవాడి ఆశ సార్. ఆహా, పట్టుకో. అడ్రస్ అడిగితే కొడతారేంటి సార్? పెళ్ళాన్ని కళ్ళ ముందే పెట్టుకుని
పోలీసోడితోనే ప్రాంకులు చేస్తావురా? ప్రాంకులు? సార్ బుద్ధి జ్ఞానం ఉన్నోడు పోలీసులతో ప్రాంకులు చేస్తారా సార్? మరి నువ్వేం చేస్తున్నావురా? ఆహా, అంటే నీకు బుద్ధి జ్ఞానం లేదని ప్రూవ్ చేయడానికి నన్ను ఫూల్ చేస్తున్నావు అన్నమాట. ఈ రోజు నీ మక్కిలు ఎరగాల్సిందే. అబ్బో, అబ్బో, బాబు, చెప్పరా? సార్, కొట్టొద్దు సార్. ఎక్కడ పెట్టావు? అబ్బో, ఎక్కడ కెమెరాలు పెట్టావు? సార్ కొట్టొద్దు సార్. చూపించు. అబ్బా, చూపించురా. కొట్టొద్దు సార్. అబ్బా, చెప్పరా? అబ్బో, చెప్పు. అయ్యో, చెప్పరా? సార్ కొట్టొద్దు సార్. సార్ కొట్టొద్దు సార్. అతనే ప్రాంకులు రా నీవు. చెప్పరా? అబ్బా, చెప్పు. అబ్బా, ఎక్కడ పెట్టావురా కెమెరాలు? ఎక్కడ పెట్టావు? సార్ చెప్పురా. సార్ ఎక్కడ కొట్టొద్దు పెట్టావు? సార్. సార్ కొట్టొద్దు సార్. ఈ ఎక్కడ కెమెరాలు లేవు సార్. ఇది ప్రాంక్ కాదు సార్. నన్ను నమ్మండి సార్, నా మీదొట్టు. నా పెళ్ళం నన్ను ఈడ్చిపెట్టి పోయి ఉండదు సార్. దానికోసమే నేను వెతుకుతుంటా. అయితే మరి ఆవిడెవర్రా? ఇదిగో చిల్లరివ్వు. దొరికావే సార్. అది మావిడే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నా పెళ్ళాన్ని అడగ్గానే చూపించినందుకు. మీరు పోలీస్ కాదు సార్, సూపర్ పోలీస్. సార్ మీకు హెడ్ కానిస్టేబుల్గా ప్రమోషన్ రావాలి సార్. గ్రేట్ సార్. ఉంటారు సార్. వెధవ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు, కానీ ఆ ఫోటోలు మాత్రం ఎరేస్ చేయలేదు. వాడు మళ్ళీ నాతో ఆడుకోవాలని ఇలా చేశాడా? ఓ గాడ్, వాడికి ఫోన్ చేసి అడుగుతా. హాయ్ లహరి, ఏంటి ఫోన్ చేశావు? గుర్తొచ్చానా? ఒరే ఈడియట్, డబ్బులు తీసుకోగానే ఫోటోలు ఎరేస్ చేస్తానని చెప్పావు కదా, ఎందుకురా ఎరేస్ చేయలేదు? ఎరెస్ చేద్దామనే లోపే నీ లవర్ గాడు వచ్చేసాడు కదా. వాడి ముందు మన మ్యాటర్ ఎందుకు బయట పెట్టడమా అని కామ్గా వెళ్ళిపోయాను. సరే, అప్పుడు ప్రకాష్ వచ్చాడు, చేయలేదు. ఇప్పుడు నేనొస్తాను, వాటిని ఎరేస్ చేయి. ఏంటి ఇప్పుడొస్తావా? అవును, వస్తాను. నువ్వా ఫోటోలు పూర్తిగా నీ దగ్గర ఏమీ లేకుండా డిలీట్ చేయాలి. నా దగ్గర లేకుండా తీసేస్తే నీకు నాకు మధ్య కనెక్షన్ తెగిపోతుంది కదా లహరి. రేయ్, ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? డబ్బులిచ్చేశాను కదా. డబ్బులు మాత్రమే కదా ఇచ్చావు, కానీ నాకు కావాల్సింది మరొకటి ఉంది. అదింకా ఇవ్వలేదు కదా లహరి. రేయ్, పళ్ళు రాలగొడతాను. ఏం పర్వాలేదు లహరి. నీలాంటి కత్తిలా ఉండే ఫిగర్తో ఒక్కరోజు గడిపినా చాలని నా ఒళ్ళు తాహతాహలాడిపోతున్నప్పుడు నువ్వు నా పళ్ళు రాలగొట్టినా అది నేను రొమాన్స్గానే ఫీల్ అవుతాను. రేయ్, ఇలాంటి పిచ్చి పిచ్చి బ్లాక్ మెయిల్స్ చేస్తే పోలీస్ కంప్లైంట్ చేసి నీ అంత తేలుస్తా. ఏమనుకుంటున్నావో? నువ్వు నా అంతు తేల్చేలోపే నేను నీ ఫొటోస్ని పూర్తిగా మార్చేసి రకరకాల సైట్లలో పోస్ట్ చేసేస్తా. అవి మీ అమ్మ కూడా చూసేలాగా తెగ వైరల్ చేస్తా. అర్థమైందా? ఏయ్, నువ్వు నన్ను భయపెట్టం కాదే, నేనే నీకు వార్నింగ్ ఇస్తున్నా. నీ మీద నాకు మోజు కలిగిందే, వచ్చి నా కోరిక తీర్చు. అప్పుడే నువ్వు అడిగింది నేను చేస్తా. లేదంటే నీ ఫోటోలు మోనాలిసా రేంజ్లో వైరల్ చేస్తా. వద్దు, అంత పని చేయొద్దు. అయితే నేను చెప్పినట్టు చేయి. నన్ను ఒక బ్లాక్ మెయిలర్లా కాకుండా నీ బాయ్ ఫ్రెండ్గా ఊహించుకో లహరి. అప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఒరే చెత్త వెధవా, అద్దంలో మొహాన్ని ఒకసారి చూసుకో. నీకు నేను కావాలా? నిన్ను తలుచుకుంటేనే వాంతికొస్తుంది, అసహ్యం వేస్తుంది కాదు? అవునా? అంత అసహ్యం వేస్తుందా నేనంటే? సరే సరే, అయితే నీకు 24 గంటల టైం ఇస్తున్నా. వచ్చి
అసహించుకున్న నన్నే కౌగులించుకొని నా కోరికను తీర్చు. లేదంటే నీ బ్రతుకు, నీ కుటుంబం భవిష్యత్తు మొత్తం బజారున పడుతుంది. జాగ్రత్త. టైం నోట్ చేసుకో. సరిగ్గా 24 గంటలు. అరే ప్రకాష్, సారీ రా మావా. దీన్ని నువ్వు పడేసావు, కానీ నాకిది కావాలనిపిస్తుందిరా. ఏ ఉందిరా అసలు? అన్ని నోట్లు సరిగానే ఇచ్చుండవు కదా. రే ఎవడ్రా నువ్వు? ఆ, శేఖరం, నువ్వా? షాక్ అయ్యుండవా? పిచ్చి వేదవని చేసి వదిలేసి ఇట్ట మార్కెట్లో తిరుగుతుండావా? ఇదిగో పిచ్చి పిచ్చిగా బాగేవంటే మొహం టమాటా అయిపోద్ది. ఏమనుకుంటాండావు? నువ్వెంతకైనా తెగిస్తావో నాకు తెలుసమ్మే. అందుకే మొగుణ్ణి గాలి కొదిలేసి వచ్చి జాలీగా నీ దారి నువ్వు చూసుకొని పారిపోయొచ్చుండావు. ఇంతకీ మన అమ్మ ఏడుండది? ఉన్నాదా? లేక నా మాదిరిగానే ఆ అమ్మాయిని వదిలించుకొని ఇలా మార్కెట్లో తిరుగుతుండావా? ఏందయ్యా పిచ్చిగాని పట్టుండదా నీకు? అయినా నీ తాగుబోతు బతుక్కి మేమెట్టా పోతే మాత్రం నీకేంది? మా బతుకేదో మమ్మల్ని ఎట్టా బతకనివ్వు. పో ఇక్కడి నుంచి. ఏందమ్మ పోయేది? తాళి కట్టింది వదిలేసిపోవడానికా? మొగుడు వెధవైనా, తాగుబోతుడైనా, రాక్షసుడైనా పెళ్ళాలు భరించి కాపురాలు చేయాలా? అది పతివ్రత లక్షణం. అందుకే నిన్ను గొప్ప పతివ్రతగా ప్రపంచానికి పరిచయం చేద్దామని వెతుక్కుంటూ ఏడకొచ్చుండా. ఎట్ట ఉండదమ్మడా ఏంట్రే? యాడు పోయి ఉండదు నా పతివ్రత? ఏయ్, ఆ, మా ఆవిని చూసి ఉండవా? మ్హూ. తస్సాదియా, ఇది మళ్ళీ పారిపోయి ఉండదే. ఓరు దేవుడా, యమధనురాజు ఎంట పడ్డట్టు నా బతుకి ఈడు తయారయ్యాడండి. చేతికి సిక్కానంటే సెట్ని అయిపోద్ది నా జీవితం. సచ్చినాడు చేతికి సిక్కకూడదు. యాడపోయి ఉండదు ఇదే? నా కొడుకు కోడలు విడిపోయి ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారని విషయం తెలిసి పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకున్నాం. నా కూతురి పెళ్లి చూపులు క్యాన్సిల్ అవ్వడానికి కారణం కూడా నువ్వే. అది కూడా నాకు తెలుసు. ఈ సంబంధం తప్పించే ప్రయత్నం చేసింది అనన్య అని నాకు తెలుసు. అయినా ఇప్పుడు ఈ విషయం నేను బయటపెట్టి ఇంట్లో రచ్చ చేయడం తప్ప దీనివల్ల నేను లహరి జీవితాన్ని సరిదిద్దడానికి చేసేదేముంది? ఏమీ లేదు. సో ఈ విషయంలో నేను చూడాల్సింది ఈరోజు అనన్యని ఎలా దెబ్బ కొట్టాను అని కాదు, రేపటి లహరి జీవితం ఎలా ఉండాలి అని. ఎస్, సరోజీరావు గారి ఇంటి కోడలిగా లహరి అడుగు పెట్టాలి. అదే ఈ కుటుంబానికి గౌరవం. అంతకు మించి లహరి జీవితానికి, భవిష్యత్తుకి కూడా మంచిది.
నమస్తే ఆనంద భైరవి గారు. ఎలా ఉన్నారు? సరోజారావు గారు నమస్తే అండి. మేం బావున్నాం. మీరెలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. యాక్చువల్గా నేనే మీతో టచ్లోకొద్దామని నిన్నే అనుకున్నానండి. కానీ బిజినెస్ హడావిడిలో పడి మర్చిపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సరోజినీరావు గారు? నేను ఈ సారీ మీతో చెప్తుంది మీ కుటుంబం గురించి చెప్పుడు మాటలు విని తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఆనంద భైరవి గారు. ఆ రోజు మిమ్మల్ని చాలా మాటలని బాధ పెట్టాను. అందుకే ఇలా సారీ చెప్పి నా సంస్కారాన్ని కాపాడుకుంటున్నాను. చెప్పండి ఆనంద భైరవి గారు, ఆ రోజు జరిగిందేంటో ఈరోజు మనకి దాంతో పనిలేదు. ఒకటే మాటండి, ఎల్లుండి మీ అమ్మాయిని చూసుకోవడానికి మేం వస్తున్నాం.